ఒక స్త్రీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. పురుషుడి దేవుని చిత్తాన్ని చేయడానికి సాటి అయిన సహాయంగా స్త్రీ ఇవ్వబడిందని మనము మొదటి నుంచి వింటున్నాము, చూస్తున్నాము. కాబట్టి ఎక్కువగా అయితే విశదీకరించి చెప్పలేను, కానీ కొంచెం క్లుప్తంగా గుర్తు చేస్తున్నాను, మరలా తెలియజేస్తున్నాను. స్త్రీని బలహీన ఘటమని వాక్యంలో చెప్పబడింది. ఎందుకంటే జీవమనే కృపావరములో స్త్రీ బలహీన ఘటమని ఎంచి ఆమెతో జ్ఞానము చొప్పున కాపురం చేయమని దేవుని వాక్యంలో ఉంది. మరి బలహీన ఘటమని ఎందుకు పిలిచారో తెలియదు, కానీ నేనైతే ఒక ఆలోచన ఏంటంటే, మొదట ఆది తల్లి అయినటువంటి అలా పిలువబడేటువంటి హవ్వ అపరాధంలో పడింది, మోసపరచబడి పాపం చేసింది. కాబట్టి ఆమె ఒకవేళ బలహీన ఘటమైందేమో, ఎందుకంటే ఇది నిజమా అనగానే ఇది తినొద్దన్నాడు అన్నీ రివీల్ చేసేసింది కదా. అలాగా పాపం చేయడం ద్వారా, అపరాధంలో పట్టడం ద్వారా, మరి మోసపరచబడటం ద్వారా వచ్చినటువంటి ఆ పాపము ఆ కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని, దేవుని సన్నిధికి దూరం చేయబడ్డాయి. ఆ దూరం చేయబడినటువంటి దేవుని సన్నిధిని మరలా పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ఆది నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. దేవుడు వారిని దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్ళగొట్టినా కూడా దేవుడి ప్రేమ అయితే విడిచిపెట్టబడలేదు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించడం జరిగింది. కాబట్టి క్రిస్మస్లో ముఖ్య ఉద్దేశము దేవుని ప్రేమ, స్కిట్లో వేసిన విధంగా క్షమాపణ, నీతి కలిగి బ్రతకడం, సమాధానంతో ఉండటం, ఇవన్నీ ఆ గుణాలన్నీ కూడా క్రీస్తులో మనం చూస్తాం. కాబట్టి అపరాధంలో పడినటువంటి ఒక స్త్రీ ద్వారా మరలా నీతిని కలిగి ఉండటానికి ఆ స్త్రీని వాడుకోవడం అన్నది దేవుని చిత్తమైంది. కన్య మరియమ్మని ప్రభువు దేవుడు ఎన్నుకొని ఆమె గర్భం నుంచి క్రీస్తు రావటానికి మరి ఈ క్రిస్మస్కి గుర్తుగా మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అవిధేయత అన్నది ప్రతి వారిలో కొనసాగుతానే ఉంది. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో ఏదో ఒక విధంగా చేస్తానే ఉంటాం, ఏదో ఒక విధంగా. అది ఏ కార్యమైనా కావచ్చు, ఎలాంటి పనులైనా కావచ్చు, కానీ మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఆలోచించుకుంటే ఎన్నోసార్లు అవిధేయులం అవుతానే ఉంటాం దేవుని పిల్లలుగా. ఆ అవిధేయత నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే ఆ అవిధేయత మన కుటుంబాల్లో నాశనాన్ని తెస్తుంది. ఆ అవిధేయత మన కుటుంబాలకి ముప్పు తెస్తుంది. ఆ అవిధేయత మన కుటుంబానికి శాపాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ నాశనం నుంచి తప్పించబడాలి అనంటే ఎలాగని ఆలోచిస్తాం కదా. అయితే ఇర్మియా గ్రంథకర్త స్త్రీలకు ప్రత్యేకించి అక్కడి నుంచి తెలివి కలిగిన స్త్రీలను అని అంటాడు. అలా 9వ అధ్యాయంలో మరణము అన్నది ఎలాగ కుటుంబాల్లో వస్తుందంటే కిటికీలను ఎక్కుతుంది అని చెప్తారు. మరణం కిటికీలను ఎక్కుతుందంట. ఎందుకంటే వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజ మార్గములలో యవ్వనులు లేకుండా మరణము మన కిటికీలను ఎక్కుతుంది అని. చాలాసార్లు ప్రేయర్ సెల్స్ లేకపోతే నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు తల్లుల కళ్ళ నుంచి వచ్చేటువంటి ఆవేదనని నేను గ్రహించుకుంటాను. ఒక తల్లి 12 సంవత్సరాలు నిండిన ఒక కూతురు కడుపు నొప్పితో ఒకే రోజు కొంచెం సమయంలోనే చనిపోయినట్లు తెలియజేసింది. మరలా రెండో కుమార్తె కూడా మరలా సేమ్ ఏజ్లో అదే కడుపు నొప్పితోటి 2 కుమార్తెల్ని పోగొట్టుకుంది. 2 కుమార్తెలు, మరలా తనకి ఇంకా పిల్లలు లేరు, కానీ అలా వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఎప్పుడు స్టేటస్లో వాళ్ళు చిన్నప్పుడు బేబీస్గా ఉన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకు ప్రతిసారి స్టేటస్లో ఫొటోస్ పెట్టుకుంటా ఉంటే నేను ఆలోచించుకుంటా ఉండేదాన్ని. వారు ప్రతి క్షణము ఆ ఆవేదనలోనే ఉంటారు. ప్రభువా, ఆ తల్లిని ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకొని దర్శించండి అయ్యా అని ప్రార్థన చేసుకునేదాన్ని. రాత్రి కాలంలో క్రిస్మస్లో కూడా ప్రార్థన చేయించుకోవడానికి, అంత క్రిస్మస్ చాలా ఘనంగా జరిగింది. ప్రార్థన పాస్టర్ గారితో చేయించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. మరలా నా దగ్గర ఆగి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటమ్మా అని అంటే చెప్తా ఉన్నారు, మే సమయంలో సూసైడ్ చేసుకుంది ఒక అమ్మాయి. 11th
చదువుతున్నమ్మ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి, మార్క్స్ తక్కువ వచ్చినాయని చనిపోయింది. ఆ అమ్మాయి తండ్రి చెప్తున్నాడు, తల్లి చెప్తా ఉంది, ఎంత భయంకరమైన వేదన, ఏడుస్తున్నారు. ఏంటి, పెళ్లి చేయాల్సిన వయసులో ఆమె చనిపోవడం తట్టుకోలేని పరిస్థితుల్లో దిగులతోటి బయటకు రాలేక ఆఖరికి తల్లికి చెవుడు కూడా వచ్చేసిందంట, ఒక చెవి వినిపించదమ్మా ఒక చెవి, ఎందుకంటే అంత దిగులు పడిపోయింది. వాళ్ళని మేము ఆదరించలేం, కేవలం ఈ వాక్యమే ఆదరించగలుగుతుంది. కాబట్టి అమ్మ దిగులు పడద్దు అని నేను నా నోటి మాటతోటి చెప్పడానికి కేవలం ఒక వర్డ్ వస్తుంది, కానీ ఎలా ఆదరణ పొందుతారు వాళ్ళు? ఏం చెప్తే అది అనుభవించింది వాళ్ళు, అనుభవంలోకి వారు మాత్రమే ఎరుగుదురు, నేనేం చెప్పగలుగుతాను. కానీ వాక్య ఆదరణ మాత్రము వారిని స్వస్థపరుస్తుందని మాత్రం ఎరిగిన దానిగా నేను చెప్పాను. అమ్మ ఎంతకాలం అలాగుంటారు? దేవుడు మాటలు కలవరపడద్దన్నారు, దిగులు పడద్దన్నారు. విశ్వాసంలో మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఒక పని ఉంది, మీకు ఒక పరిచర్య ఉంది. ఎంతోమంది అలాంటి యవనస్తులు అలాంటి ఆలోచనలలో, బలహీనమైన ఆలోచనలో ప్రాణాలు పోగొట్టుకోకూడదు ప్రభువా, ఏ తల్లికి ఏ తండ్రికి ఈ స్థితి రాకూడదు అని మీరు ప్రార్థనా పరిచర్య చేయండి అని చెప్పారు. ఇంకంతకంటే నేనేం చెప్పగలుగుతానండి? అలా రాత్రి మన వాళ్ళందరూ భోజనానికి బయటకు వెళ్ళినప్పుడు ఎంతోమంది వచ్చి షేర్ చేసుకున్నారు. వారికి యవనస్తులు బాప్తీసం తీసుకున్నారు, కానీ మళ్ళీ తప్పిపోతున్నారమ్మా, వాళ్ళని తేవడము, వాళ్ళ మా మాటలు వినడం లేదమ్మా, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, తిరిగి మా దేవతల్లోకి వెళ్ళిపోతామంటున్నారు అని షేర్ చేసుకుంటే ఏం చెప్తామండి? ఏం చెప్పగలుగుతాం? కానీ మనకొకంటూ ఒక ప్లాన్ ఉంది అని మనమే గ్రహించుకోలేకపోతే మనం ఎలా దేవుని పని చేయగలుగుతాము? ఎలా ఇతరుల కోసం నిలబడగలుగుతాము? జ్ఞాపకం చేసుకోండి. ఆ విధేయత, ఆ కర్స్ మన కుటుంబాల నుంచి పోవాలి అని అంటే స్త్రీలకు ఇచ్చినటువంటి ధన్యకరమైనటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ప్రాకారంగా పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. కనుక అనుభవించేటువంటి ఆ స్థితి నుంచి ప్రభు సన్నిధిని మరలా పొందుకోవాలని దేవుడు ధన్యత ఇచ్చాడు స్త్రీకి. అంతేకాకుండా 128వ కీర్తనలో నీవు నీ చేతుల కష్టార్జితం అని అంటాడు. పురుషుడు పాపం చేయబడిన తర్వాత ఆమెను హెచ్చరించకుండా ఉన్నటువంటి పురుషుడు బుద్ధిపూర్వకమైనటువంటి పాపం చేశాడు కాబట్టి అపరాధంలో పడి మోసపరచబడినటువంటి స్త్రీని తాను తన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞతోటి అదుపులో పోయాడు కాబట్టి బుద్ధిపూర్వకమైనటువంటి పాపం అంటున్నాను. అతను దేవుడు ఏ భేదం లేదు, అందరికీ ఇచ్చాడు. ప్రయాసమైతే ఉంది, వేదంతో పిల్లల్ని కనటం, కానీ దాన్ని హెచ్చించాడు పాపం చేయటం వలన. ప్రయాసంతో నువ్వు పిల్లల్ని కంటావన్నాడు. పురుషుణ్ణి అయితే ఏమన్నాడో తెలుసా? నువ్వు చెమటోడిస్తే కానీ నువ్వు తినలేవు, అందుకే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేదవు అనుంది. మరి ఈ ప్రయాసముతోటే ఆశీర్వాదం ఉంది, కానీ ఊరికినే ఆశీర్వాదాలు కోరుకోవాలి, ఊరికినే ఆశీర్వాదాలు రావాలి, లేకపోతే ఆశీర్వాదాలతోటే నా జీవితము ప్లీజింగ్గా ఉండాలి. సేవకుడు బోధిస్తే ఇలా చెప్పకూడదు, కండెన్గా ఇట్లా ఖండించి చెప్పకూడదు, కానీ బ్లెస్సింగ్ 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 అని చెప్పాలి. బ్లెస్సింగ్ ఎలా వస్తుంది? ప్రయాసపడకుండా. ప్రయాసం లేకుండా బ్లెస్సింగ్ రాదు. ప్రభువే చెప్పేవాడు, నీవు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. ఎప్పుడు తెలుసండి? ఎప్పుడు చెప్పాడు ఆ మాటను? కింద చూస్తూ ఉంటే నీ భార్య, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరు ఇలాగ ఆశీర్వదింపబడతారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదింపబడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అపరాధము, పాపము, ఆ శాపము నుంచి మనకు విడుదల ఇవ్వటానికి దేవుడు మనల్ని ఇంకనూ ప్రేమించాడు కనుకే తన ప్రియ కుమారుని లోకంలోకి పంపించాడు. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే మీకు ఆ గ్రంథకర్త ఒక చక్కటి మాటను రాస్తాడు 6వ అధ్యాయంలో. ఏమంటాడంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అపరాధంలో పడిన వాళ్ళు మరలా నీతిమంతులుగా బ్రతకడము సాధ్యమా అని అంటే సాధ్యమే ప్రభువుతోటి.
మనకు అసాధ్యము కానీ ప్రభువుతోటి అది సాధ్యపడుతుంది. ప్రభువుతో నడవటం ద్వారా ప్రభువు అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచిపోయినప్పుడు ఆ అడుగు జాడలను గుర్తుపట్టి గురివైపుకే చూడడానికి, యేసు వైపు చూస్తే మనకు సాధ్యమవుతుంది. ఇదే ప్రభువు అడుగుతున్నాడు. మరి ఇలా బ్రతికినటువంటి వాళ్ళలో లూకాసు వార్తలో మనం వాక్యంలో చదవబడినట్టుగా ఎలిజబెత్ మరియను పోలి అని స్తుతి ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ గారు మనకు జ్ఞాపకం చేశారు. కనుక అలాగ బ్రతకాలి వాళ్ళు. ఆ విషయంలో నాకు చాలా సంతోషం అనిపించింది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో అహరోను కుమార్తెలలో ఒకటి అయినటువంటి ఆమె జకర్యా యాజకుడైనటువంటి భార్య ఎలిజబెత్ అహరోను కుమార్తెల్లో ఒకటి. వీరిద్దరూ జకర్యా ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. మనుషుల దృష్టిలో నీతిమంతులుగా, మనుషుల్ని పీపుల్ ప్లీజింగ్గా ఉండమని దేవుడు కోరుకోవడం లేదు. దేవుని దృష్టికి అక్కడ స్పష్టంగా నీతిమంతులై ఉన్నారు. అంత నిందారహితంగా దేవుని దృష్టిలో కూడా అటువంటి చక్కని జీవితంలో కొనసాగేటువంటి వారి జీవితంలో కూడా ఒక లోపాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఎలిజబెత్ గొడ్రాలుగా ఉందండి. గొడ్రాలు పోనీ డిజొబీడియన్స్లో ఉన్నట్లయితే అవి వచ్చినాయి అంటే కర్స్ అని అనుకోవచ్చు. కానీ ఇంత నీతిమంతులైన వారి జీవితంలో కూడా గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె పిల్లలు లేకపోవడం వల్ల ఎన్ని ఆరెళ్ళు పడి ఉంటుందండి, ఎన్ని నిందలు అనుభవించుంటుంది. కానీ అక్కడ స్పష్టంగా చూస్తే వీరిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధాప్యము వరకు కూడా వారు అటువంటి జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? ఆయన సమయములో, తగిన సమయములో నిన్ను హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండుడి అని అన్నాడు. ఆ వృద్ధాప్యము వరకు ప్రభు వారిని దాచిపెట్టాడు. ఎందుకంటే ఆయన నిమిత్తమైనటువంటి పాత్రగా ఒక వ్యక్తిని ఆ కుటుంబంలో నుంచి వృద్ధాప్యంలో నుంచి తీసుకురావడానికి ఇష్టపడి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని తీసుకొని వచ్చాడు. ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎటువంటి వాడో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా అంటే చూడండి 14-16 వరకు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును అని. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరు. దేవుడు నీకు గర్భఫలం ఎందుకు ఇచ్చాడంటే ఈ విధంగా ఎదిగింప చేయాలని, ఈ విధంగా వారిని పెంచాలని. వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి బహువృద్ధులైనటువంటి ఎలిజబెత్ జకర్యా ఎలా పెంచారండి? శక్తి ఉన్నప్పుడైతే మనం పెంచుతాం. ఇప్పుడు నేను మనవుడిని కలిగి ఉన్నా కాబట్టి నాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నా యవనస్తులుగా ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే శక్తి ఉన్నప్పుడే అమ్మమ్మలు నానమ్మలు పనులు చేయడానికి కావాలి అని. నేనే ఇలా అనుకుంటాను. 60 కూడా ఇంకా నాకు కంప్లీట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు అనుకుంటున్నాను బహువృద్ధులైనటువంటి వారు యోహాన్ని ఎలా పెంచాడండి? ఎలా పెంచాడు? తన వస్త్రధారణలో ఒక ప్రత్యేకత, తన తిండిలో కూడా ప్రత్యేకత, తన మాట తీరులో కూడా ప్రత్యేకత, దేవుని నిమిత్తమైనటువంటి రోషము ప్రజలందరి ఎదుట సర్ప సంతానమా అని చెప్పగలిగాడు ధైర్యంగా. ప్రత్యేకంగా నీకు ఇచ్చినటువంటి బహుమానాన్ని పెంచటంలో చాలాసార్లు తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతూ ఉంటాం. ఇది సాధ్యమా? సాధ్యమే, వాక్యమును బట్టి సాధ్యపరచబడుతుంది అనని ఆ డిజోబీడియన్స్ నుంచి ఒబీడియన్స్లోకి రాగలిగితే మొట్టమొదటిగా తండ్రి తల్లి రాగలిగితే బలహీనమైన ఘటమని ఎంచి జీవమనే కృపావరంలో స్త్రీ పురుషుడని ఇక్కడ చూస్తున్నారు. స్త్రీలు నించోకూడదు, స్త్రీలు ప్రకటించకూడదు, స్త్రీలు ఇవ్వకూడదు, స్త్రీలు చెప్తుంటే మనమేంటి వినటం అని. పురుష ఆత్మను కలిగినటువంటి దాన్ని, పైకి మాత్రమే స్త్రీ
ఎందుకంటే దేవుడు నన్ను కుటుంబంలో భార్యగా చేశాడు. కానీ దేవుని ఎదుట నేను నించున్నప్పుడు అనిత ఒక స్త్రీలాగా నించేది. పురుష ఆత్మ నాకు ఇవ్వబడినటువంటి పోలిక స్వరూపము, నా యందు ఊదబడినటువంటి ఆయన ఊపిరి, ఆయన స్వరూప్యం కలిగినటువంటి దాన్ని. కాబట్టి జీవమనే కృపావరంలో నేను ఆయనతో పాలిభాగస్తురాల్ని. కాబట్టి అక్కడ దేవుని ఎదుట నించున్నప్పుడు నేను లెక్క అప్పగించే సమయంలో సిగ్గుపడక్కర్లేని పనిదానిగా ఉండాలి. కనుక దేవుని వాక్యం నుంచి స్పష్టంగా తెలియజేస్తున్నా, జీవమనే కృపావరంలో ఆమె బలహీన ఘటం ఇక్కడ మోసపరచబడతాం, అవిధేయులమైపోతాం, తొందరగా టెండ్ అయిపోతాం ఏదన్నా తప్పుకి, పాపానికి, అవిధేయతకి. ఎందుకంటే ముఖ్యంగా స్త్రీలు ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన టాపిక్స్. సమయము దేవుని వైపు కొద్దిగా ఉందని జ్ఞాపకం చేసుకొని దేవుని పనికి నీ జీవితాన్ని అప్పగించుకోవడం నేర్చుకోవాలి. కనుక అవిధేయత నుంచి విధేయతలోకి వచ్చి సబ్మిట్ యువర్ సెల్ఫ్, టోటల్ సరెండరెన్స్లోకి రావాలి ప్రభువు పని కొరకు, మన కుటుంబాల్లో మన బిడ్డల కొరకు. మరణము కిటికీలు ఎక్కుతుంది, యవనస్తులు చనిపోతున్నారు, చిన్న బిడ్డలు చనిపోతున్నారు, గర్భంలో వాడు ఎన్నో మిస్క్యారేజెస్ అయిపోయి వేదన పడుతున్నారు. ఇదివరకు కూడా చెప్పా, ఇన్ఫర్టైల్ ఉమెన్ వేదన ఎలా ఉంటుందో ఒక బుక్ రాసింది అని హాస్పిటల్లో సిఎంసిలో ఉన్నప్పుడు. ఆ బుక్ అదంతా ఎక్స్పీరియన్స్, వాళ్ళు మాట్లాడిన వేదన, ఆ టాపిక్ అలాగే ఉంటుంది వాళ్ళు మాట్లాడుకున్నది. సో ఇవన్నిటినీ జ్ఞాపకం చేస్తాను. టైం లేదండి, విమెన్కి ప్రత్యేకంగా టైం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్, మరియా ఎలా ఉన్నారో అలాగుండాలి. ఒక వయసులోకి వచ్చేసరికి అనుభవము దేవుని వైపు నడిపించాలి, కానీ తప్పుదారి పట్టకూడదు. జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి ఖచ్చితంగా చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఫస్ట్ యూత్ క్రిస్మస్ రోజు ఒక యవనస్తుడిని నేను చెప్పాను కదా, డేవిడ్ బ్రెయినార్డ్ ఫ్రమ్ యుఎస్. అలాగే ఒక ఐరిష్ గర్ల్ని చెప్పాను, ఎమీ కార్మైకెల్. ఈరోజు ఒక ఉమెన్ని ఎంకరేజ్మెంట్ కోసం, ఎందుకంటే దేవుడు మనకి ఎంకరేజ్మెంటే ఇంపార్టెంట్ కాబట్టి ఎంకరేజ్ చేయకపోతే ఒంటరిగా ఉండలేము. ఝాన్సీ జీవన్ చెప్పింది కదా, ఒకలాంటి డిస్కరేజ్మెంట్ వచ్చింది నాలో ఒంటరితనంలో అని. నిజమే, సహవాసంలో ఉండాలి కాబట్టి తెలియచేస్తున్నాను. ఒక స్కాట్లాండ్ విమెన్, ఒక స్కాట్లాండ్ మిషనరీ అన్నమాట. ఆమె మేరీ స్లెస్సర్ చాలా ధైర్యం కలిగినటువంటి యవనస్తులు. 28వ సంవత్సరంలో తన పరిచర్య ఆఫ్రికా దేశంలో ఒక తెగువలో, అంటే ఒక ట్రైబ్స్ మధ్యలోకి వెళ్ళింది. ఓకోయోంగ్ అనేటువంటి వారి మధ్యలోకి వెళ్ళింది. ఎప్పుడు తెలుసండి, డేవిడ్ లివింగ్స్టన్ అన్న మిషనరీ చనిపోయిన 2 yearsకి ఆ పిలుపుని తీసుకొని ఆమె ఆ తెగ వారి మధ్యలోకి వెళ్ళింది. అక్కడ తను ఎఫిక్ అనేటువంటి లాంగ్వేజ్ ఆ తెగ వారితో మాట్లాడడానికి ఇచ్చేసింది. కానీ ఎందుకు నేను ఈరోజు గుర్తు చేసుకున్నానంటే, రాత్రి కారులో వచ్చేటప్పుడు నేను ఎవరిని గుర్తు చేయొచ్చు విమెన్ని అనుకున్నప్పుడు ప్రభు నాకు గుర్తు చేసింది. ఇదేంటి అంటే, ఈ మేరీ స్లెస్సర్ ఏంటంటే, కవల పిల్లలు ఎవరైనా ఆ తెగవారిలో పుడితే కవలలు ఈవిల్ సన్ అంటారంట. ఒకళ్ళైతే వాళ్ళకు పుట్టినట్టు, ఇంకొక బిడ్డ అయితే ఈవిల్ సన్ అని చెప్పేసి వాళ్ళని ఇద్దరిని పెంచడానికి ఇష్టపడరు. ఇద్దరిని తోసేస్తారు, అడవుల్లో జంతువులు తినేలాగా అడవుల్లో పడేస్తారు, లేకపోతే మట్టి కుండల్లో పాతేసేస్తారు. ఇద్దరిని కలిపి ఆ శిశువుల్ని మట్టి కుండల్లో పాతేస్తారు. అట్లాంటి దురాచారం ఉన్నటువంటి వారి మధ్యలో ఈమె వెళ్ళి ఆ పిల్లల్ని సేవ్ చేసేదంట. ఎక్కడ పడేస్తారు, మాట్లాడటం నేర్చుకుంది కదా వాళ్ళ లాంగ్వేజ్లో, ఏంటి ఎలాగ కవలు పుడితే అంత తప్ప వాళ్ళది అని చెప్పేసి అన్నప్పుడు ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళని తెచ్చి అడాప్ట్ చేసుకునేది, తను దత్తత తీసుకొని వాళ్ళని పెంచేది. జంతువుల బారిన పడకుండా మట్టి కుండల్లోంచి శవాలు అవ్వకముందే తీసుకొచ్చేదంట. అలాంటి దాన్ని నిరూపించింది, అంటే దాని నుంచి సేవ్ చేసింది అనమాట ఈ మేరీ స్లెస్సర్. ఎంత ధైర్యం అంటే, వాళ్ళు ఏమని పిలిచారంటే, ఆఫ్రికా జనాల మధ్యలో ఈ శ్వేత రాణి ఈమె, అంటే భయము, తాను ఒక స్త్రీ అన్న భయం లేకుండా ఆ తెగల మధ్యలోకి చాలా ధైర్యంగా వెళ్ళి తను దాదాపు 63 సంవత్సరాలు బ్రతికింది. 63 సంవత్సరాల్లో ఈ దినానికి కూడా ఆమె గురించి మాట్లాడుకుంటున్నామంటే చూడండి. ఆమె ఒక స్కాటిష్ మిషనరీ టు ఆఫ్రికా అన్నమాట.
కాబట్టి ఎంతోమంది ఈ నైజీరియన్లో ఈ క్రాస్ రివర్ స్టేట్లో ఓకోయోంగ్ అన్న తెగవారి మధ్యలో ఇలాంటి కవల పిల్లల విషయంలో జరిగేది. దాన్ని ఆమె నిర్మూలన చేసి పిల్లల్ని అడాప్షన్కి పిల్లల్ని తను పెంచుకొని అదంతా తప్పు దేవుని పిల్లలు అని చెప్పిందనమాట. సో ఎంతోమందిలో మీ సామర్థ్యం తెలీదు, మీ బలం తెలీదు, బలహీన ఘటమే. కానీ ఆ బలహీన ఘటాన్ని ఒబీడియంట్గా దేవుని సన్నిధిలో అప్పగించుకొని ప్రభువా నన్ను పిలిచిన పిలుపులో నా సామర్థ్యంలో మీ చిత్తాన్ని నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నెరవేర్చబడ్డానికి నాకు ఊపిరిచ్చావు కనుక నీ కొరకు బ్రతకడానికి నాకు సహాయం చేయి అనంటే దేవుడు ఏమాత్రం అన్యాయస్తుడు కాదు. మరలా గుర్తు చేస్తున్నాను, హెబ్రీ పత్రిక 11th చాప్టర్ విశ్వాస వీరులు అందరూ ఉన్నారు. కొందరు తమ వారిని పునరుద్ధానంలో పొందుకున్నటువంటి కొందరు స్త్రీలు నో నేమ్ రాశారు. మిరియాము వాళ్ళని వీళ్ళని చాలామందిని రాశారు, బట్ నో నేమ్. కొందరు స్త్రీలు పొందుకోలేక యాతన పెట్టబడినటువంటి అనుభవాల్లో ఉన్నారంట. యాతన పెట్టబట్టమంటే అర్థమవుతుందా? తను చెప్పింది కదా, లేరు కాబట్టి ధైర్యంగా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తున్నానని. నిజమే, యాతన పెట్టబట్టమంటే టార్చర్. కానీ వాళ్ళు మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఇంకనూ బహుమానం పొందుకోలేదు. సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా బహుమానం పొందుకోకుండా ఎదురు చూస్తున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపాలు మనవి. సులువుగా ఏం లేదు, నథింగ్, జస్ట్ నాకు ఇంపార్టెన్స్ లేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నన్ను పిలవలేదు, ఇట్లాంటి అన్ఇంపార్టెంట్ వాటిని కూడా ఇంత డ్రాగ్ చేసి పెద్దవి చేసుకొని కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ పరిచర్యల్లో కానీ చాలా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాం కదా. సో అసుడుగా చిక్కులు పెట్టి పాపాలన్నిటినీ విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో గురి వైపుకు చూడడానికి ఒప్పుకుంటే, చూడండి ఆ మాట చదివి నేను ముగించేస్తున్నాను. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ఈవెన్ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మెన్ అయినా ఉమెన్ అయినా యవనస్తుడైనా చిన్నపిల్లలైనా ప్రతి స్త్రీ కూడా ఇక్కడ చెప్తున్నా, మనము కూడా అంటే మన పేర్లు పెట్టుకోండి, మనము కూడా, అనిత కూడా, అక్కడ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. ఆల్ దీస్ 40 years we gone through. ఎన్ని షేమ్, ఎంతమంది, కొంతమంది యూత్ మమ్మల్ని అంటారు, యవనస్తులు అంటారు, స్త్రీలు, ప్రతి వాళ్ళు అంటారు. బట్ తిరస్కారం అంతయు ఓర్చుకున్న ప్రభు వైపు చూసి మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ప్రభువుకు అప్పగించుకొని కొనసాగుతున్నా. నేను 40 సంవత్సరాల పైచిలకు సేవకుడు ముందుకు కొనసాగుతానే ఉన్నాను. ఎందుకంటే నేను పాపమును ఎదిరించుటలో రక్తం కారే అనుభవంలోకి నేను ఇంకా వెళ్ళాల. ఇది కేవలము ప్రభువు ఆయన అంతా ఓర్చుకున్నాడు, నేను కూడా అందుకే సిలువను సహించి అని అంటాడు. మనము మన కుటుంబాలకి దీవెనగా ఉండాలంటే ఇది ఒక్కటే చేయాలి, క్షమించుకొని ముందుకు కొనసాగటం. క్షమాపణ కొరకే ప్రభు విలోపన. నన్ను క్షమించకపోతే నేను ఆయన దగ్గర మరలా తిరిగి ఆ సహవాసంలోకి, ఆయన ఉండే స్థలంలోకి నేను వెళ్ళలేను. ఆయన క్షమించాడు, నేను కూడా క్షమించబడి క్షమించిన దానినే కొనసాగాలి. అలాగా మనమందరము దీవెనగా ప్రతి స్త్రీ ఈ క్రిస్మస్ అలాగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కనుక మంచి మాదిరి ప్రభువు, తర్వాత సాక్షి సమూహము, అలాగే ఎలిజబెత్, మేరీని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నామో ఎంతోమంది మిషనరీస్ శ్రమను కూర్చి వారి జీవితం అంతా పెట్టినటువంటి వారు ఉన్నారు. కనుక ఒక నిమిషము తలలు వంచి ప్రతి వారు కూడా దీనిలో పాలు పంపులు పొందటానికి ముందు ఒక్క క్షణము తలలు వంచి, సాక్షి సమూహము ఈ క్షణం మన మధ్యలో ఉన్నాడు, తలలు వంచి మనల్ని మనము విమర్శించుకుందాం. నిన్ను నీవే విమర్శించుకో.
నన్ను నేను విమర్శించుకుంటాను, ఎవరినూ విమర్శించద్దు. సాక్ష్య సమూహం నీ మధ్యలో ఉండి, ఒకవేళ హవ్వ నీ దగ్గర ఉండి నా విధేయతను బట్టి, నా టెంప్టేషన్ని బట్టి, నా ఆలోచనలో నేను తినద్దు అని చెప్పినా కూడా అతని చేత ఏం అవ్వలేదు, ఇదిగో తిను అని పరిపూర్ణమయ్యే పాపాన్ని తీసుకొని వచ్చాను, నువ్వు అలా ఉంటున్నావా అని నిన్ను ప్రశ్నిస్తే, వృద్ధాప్యం వరకు పడి లేచిన అనుభవాలు యాజకులమే, కానీ నిందలు, అవమానాలు, ఎన్నో కన్నీళ్లతోటి వేదన అనుభవించాము, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదే. వృద్ధాప్యంలో నా చేతులు కోరుకున్నటువంటి ఆ బహుమానాన్ని తాకగలిగేలాగా దేవుడు నన్ను దర్శించాడు, ఆ కన్నీటిని తుడిచాడని చెప్పగలిగినటువంటి ఎలిజబెత్ ఉంది. భయపడ్డాను, మరొకరి భార్యని నేను ఏకం కాలేదు, కానీ నువ్వు గర్భవతి అని అంటే సంఘము, లోకం వదిలేసేయండి, నా భర్తే ఏమంటాడో అని భయపడ్డాను. కానీ భయపడద్దు అని ధైర్యపరిచినటువంటి ప్రభువు దూతకు తల వంచి నీ చిత్తమే, నీ దాసురాల్ని అని చెప్పినటువంటి మరియా ఒకవేళ ఆ సాక్ష్య సమూహంలో నిన్ను ధైర్యపరచడం లేదా? లోకానికి రక్షకుడు పుట్టింది ఎందుకంటే ప్రతి బలహీనత నుంచి దూరం చేయడానికి. నీలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఎటువంటి మనస్సుతో ఇంకా ఆయుష్ను పెంచుకుంటున్నావో, ఆ ఆయుష్లో ప్రభువు దీర్ఘశాంతుడిగా సహిస్తూ ఇంకనూ చేతులు చాచి ఉంటే ప్రభువుని ఇంకా దుఃఖపెడదామా? క్షమించమని అడగలేమా? ప్రభా, నీ కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నానయ్యా, ఈ సాక్ష్య సమూహం అంతా నాకు ఒక మంచి మాదిరి, నేను లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా, సంపూర్ణులు కాకుండా, బహుమానము ఇంకనూ అందుకొనకుండా నాదా సత్యస్వరూపి ఎందాక అనంటే సహదాసుల్లా లెక్క పూర్తి కానీ అని అన్నప్పుడు ఆ సహదాసుల్లో నేనున్నాను అని మర్చిపోతున్నావా? నువ్వున్నావు అని మర్చిపోతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, సరి చేసుకుంటే ఆశీర్వాదం, సరి చేసుకోకపోతే నీ కుటుంబం మీదకి నీవే శాపమును తీసుకొని వచ్చినటువంటి వారిగా ఉంటావు. ఏది కావాలి నీకు? ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎన్నో అనుభవాల్లో ఇంకనూ మేము మరణించడం లేదు, కానీ మేమే బ్రతుకుతున్నామేమో. క్షమించండి ప్రభా. మా యందు మిమ్మల్ని బ్రతికించి అనేకులకు మిమ్మల్ని చూపించగలగడానికి అయా కృపను అనుగ్రహించండి. సాక్షి సమూహము మాతో ఏం మాట్లాడుతున్నారు, అయా వాక్యం ఏం మాట్లాడుతుందో, మా రక్షకుడు మాతో వాక్యము ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నారో దాన్ని గ్రహించుకోవడానికి వివేచన అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. మీకు ఆయాసకరమైన మార్గం నుంచి మమ్మల్ని తప్పించండి. జీవించు మిగిలిన కాలము పాపముతో జోలి లేక, పాపముతో పోరాడుటలో రక్తము కారే అనుభవంలోకి మమ్మల్ని తీసుకెళ్ళి మీ సంపూర్ణ ప్రణాళిక మా యందు, మా కుటుంబాల యందు నెరవేర్చబడగలిగినట్లు దీవెన దయచేయమని, యెరూషలేము క్షేమం కోసం మానక ప్రార్థన చేస్తూ, యెరూషలేమునకు క్షేమము, సియోనుకు మేలు, ఇశ్రాయేలు ప్రజలకు సమాధానం, ఇశ్రాయేలు దేశంలో నీతి, మిమ్మల్ని గూర్చిన భయము, విశాలత, కాపుదల, భద్రత కలుగు చేసినప్పుడెల్లా యేసయ్య రక్తమునందు ముద్రించబడినటువంటి మా అందరి జీవితాల్లో కృపను అనుగ్రహించి మహిమ తెచ్చుకొని సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.